వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు మనము భారతదేశంలో జరిగిన 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని మనము ఈరోజు చూడబోతున్నాం. అంటే 18వ లోక్సభ ఎన్నికలు భారతదేశంలో మనకి ఇటీవల జరిగాయి. ఎప్పుడు సార్ అంటే 18వ లోక్సభ ఎన్నికలు 2024 ఎప్పుడు సార్ అంటే మనకి 2024 ఏప్రిల్ 19వ తారీఖున మనకి మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించారు. ఏప్రిల్ 19 నుంచి రెండు వే ఏప్రిల్ 19 నుంచి మనకి 7 దశలలో ఈ యొక్క 18వ లోక్సభ ఎన్నికలు అనేవి నిర్వహించడం జరిగింది. ఎన్ని దశల్లో జరిగినాయి అంటే మనకి 7 దశల్లో ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ 2024లో జరిగిన ఈ 18వ లోక్సభ ఎన్నికలు అనేవి చూస్తే మనకి ఈ 18వ లోక్సభ ఎన్నికలు చూస్తే మనకి ఓకేనన్నా 7 దశల్లో జరిగాయి. అయితే ఎప్పుడు ఫలితాలు వచ్చాయి సార్ అంటే మనకి 2024 2024 మే 2024 జూన్ 4వ తారీఖున ఈ యొక్క ఎన్నికల ఫలితాలు అనేవి ప్రకటించడం జరిగినదిగా చెప్పవచ్చు. మనకి జూన్ 4వ తారీఖున ఈ ఎన్నికలు ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో మనకి ఈ యొక్క పార్టీలన్నీ కలిసి 3 ప్రధాన పార్టీలుగా ఏర్పడ్డాయి. ఏంటి సార్ అంటే ఒకటి ఎన్డీఏ కూటమి, ఒకటేమో ఎన్డీఏ కూటమి, రెండవదేమో మనకి ఇండియా కూటమి, ఇంకోటేమో ఇండియా అనే కూటమి ఏర్పాటు అవ్వడం. అండ్ దాని తర్వాత మనకి అదర్ పార్టీస్ అంటే ఎన్డీఏ కూటమిలో చేరని ఈ 3 పార్టీలు మనకి ఏర్పాటు అవ్వడం జరిగింది. అలాగా ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా ఏముంది సార్ అంటే బీజేపీ. ఓకే, భారత జనతా పార్టీ ఉంటే ఇండియా కూటమిలో మనకి ఉన్నది చూస్తే ఓకేనా, ఇండియా కూటమిలో ఉన్న పార్టీ ఏది సార్ అంటే మనకి ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, ఇంకా చిన్న చిన్న పార్టీలన్నీ కూడా ఏ పార్టీలో కలవకుండా ఉండడం జరుగుతుంది. అయితే ఎన్డీఏ పార్టీలో అతి ఎక్కువగా మనకి గెలిచిన పార్టీ ఏది సార్ అంటే బీజేపీ 230 స్థానాలలో గెలుపొందడం జరిగింది. అంటే ఈ బీజేపీ పార్టీ ఈ యొక్క ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన సీట్ల కంటే తక్కువ రావడం జరిగినది. అండ్ కాంగ్రెస్ గెలిచిన సీట్లు ఎన్ని సార్ అంటే 99 సీట్లు గెలుపొందడం జరిగింది. అంటే 2024 ఏప్రిల్ 19 నుంచి 7 దశల్లో ఎన్నికలు జరగగా జూన్ 4వ తారీఖున ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఈ ఫలితాలు వెలువడడం జరిగింది. దీంట్లో ఇండియా కూటమి అండ్ ఎన్డీఏ కూటమి అదర్ కూటమిలుగా ఏర్పాటవడం జరిగింది. అయితే 18వ లోక్సభ ఎన్నికలు అనేవి మొత్తం కూడా మనకి 543 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరగడం జరిగింది మనకి ఇదేనన్న. అయితే దీని తర్వాత మనకి ఈ యొక్క 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన డేటా విషయానికి వస్తే 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన డేటా విషయానికి వస్తే మనకి ఓకేనన్న ఈ 18వ లోక్సభ ఎన్నికల్లో మనకి ఓకేనన్న 18వ లోక్సభ ఎన్నికలు చూస్తే మనకి మూడవసారి వరుసగా వారణాసి నుంచి ఎవరి ఎన్నికయ్యారు సార్ అంటే మూడవసారి వారణాసి నుంచి నరేంద్ర మోదీ అనే వ్యక్తి హాజరవ్వడం జరిగింది. ఈ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఎన్నికవ్వడం జరిగింది. ఇతను భారతదేశానికి మూడవసారి ప్రధానమంత్రిగా ఇతను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మూడవసారి ప్రధానమంత్రిగా ఏం చేశారు సార్ అంటే ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు సార్ అంటే జూన్ 8వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది 2024వ సంవత్సరం. అయితే ఇప్పటిదాకా ప్రధానమంత్రులుగా అత్యధిక కాలం పనిచేసిన ప్రధానుల విషయానికి వస్తే మనకి ఒక్కొక్కరు విధంగా చూద్దాం. అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అనే వ్యక్తి. ఎవరు సార్ అంటే జవహర్లాల్ నెహ్రూ అనే వ్యక్తి ఏకంగా
16 సంవత్సరాల 16 సంవత్సరాల 280 రోజులు భారతదేశ ప్రధానమంత్రిగా కొనసాగడం జరిగింది. అత్యధిక కాలం పనిచేసిన రెండవ వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి ఇందిరాగాంధీ గారు అత్యధిక కాలం పనిచేసిన రెండవ ప్రధానమంత్రి. ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 15 సంవత్సరాల. ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 15 సంవత్సరాల 350 రోజులు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. అండ్ మూడవ చూసుకుంటే మనకి నరేంద్ర మోదీ గారు మూడవ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 10 సంవత్సరాల 9 రోజులు ఇప్పటిదాకా భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. అండ్ నాలుగవ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి మన్మోహన్ సింగ్. ఎవరు సార్ అంటే మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి ఇతను 10 సంవత్సరాల 4 రోజులు ఇతను భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఐదో వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి అనే వ్యక్తి. అటల్ బిహారీ వాజ్పేయి అనే వ్యక్తి 6 సంవత్సరాల 80 రోజులు ఇతను భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. అంటే 18వ లోక్సభలో ఎన్నికైన ఈ బీజేపీ పార్టీ తరపు నుంచి భారతదేశ ప్రధానమంత్రిగా రెండవసారి ఓకేనా భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎన్నిక కావడం జరిగింది. మనకి ప్రధానమంత్రిగా వాళ్ళు ఎన్నిక చేసుకోవడం జరిగింది. అయితే ఇతను మూడవసారి భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇతను ప్రమాణ స్వీకారం చేసినది జూన్ 8వ తారీఖుగా చెప్పవచ్చు. జూన్ 8వ తారీఖు ఇతను ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగినదిగా చెప్పవచ్చు. మనం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే జవహర్ లాల్ నెహ్రూ అనే వ్యక్తి అత్యధిక కాలం 16 సంవత్సరాల 280 రోజులు పనిచేశారు. ఓకే. అయితే మనకి ఇందిరాగాంధీ 15 సంవత్సరాల 380 రోజులు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగినది. అయితే ప్రధానమంత్రి గారు పనిచేశారు ఇందిరాగాంధీ గారు. అయితే సాధారణ ఎన్నికల ద్వారా ఏం సార్ అంటే సాధారణ ఎన్నికల ద్వారా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు అని చెప్పవచ్చు. మనం ఎందుకు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అంటే మనకి ఈ జవహర్ లాల్ నెహ్రూ 1947 నుండి 1952 వరకు రాజ్యాంగ పరిషత్ ద్వారా ఇతను ప్రధానిగా ఎన్నుకోబడ్డాడు. అంటే భారతదేశంలో మొదటిసారిగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారు సార్ అంటే 1952లో మొదటి లోక్సభకి ఫస్ట్ లోక్సభకి ఎన్నికలు అనేవి జరగడం జరిగింది. అందుకే సాధారణ ఎన్నికల ద్వారా అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రి అంటే ఎవరిని సార్ అంటే ఇందిరాగాంధీ గారిని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత నరేంద్ర మోడీ గారు మనకి 10 సంవత్సరాల 9 రోజులు అంటే జూన్ 8వ తారీఖు వరకు మనకి అంటే జూన్ 8వ తారీఖు నుంచి మనము కౌంటింగ్ అనేది వేరేగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల 4 రోజులు పనిచేయడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి 6 సంవత్సరాల 80 రోజులు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే ఎక్కడి నుంచి క్వశ్చన్ ఎలాగ పడుతుంది సార్ అంటే సాధారణ ఎన్నికల ద్వారా అత్యధిక కాలం పనిచేసిన భారతదేశ ప్రధానమంత్రి అని ఇందిరాగాంధీ గారిని మనము పిలవడం జరుగుతుందిగా చెప్పవచ్చు మనం. ఓకే. నెక్స్ట్ మనకి 18వ లోక్సభ ఎన్నికలు చూస్తున్నాం కాబట్టి ఈ 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించి 18వ లోక్సభ ఎన్నికలు. ఈ 18వ లోక్సభ ఎన్నికలలో ఓకేనా ఈ 18వ లోక్సభ ఎన్నికలలో అత్యధిక మెజార్టీ ఏది సార్ అంటే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి అత్యధిక మెజార్టీ
మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి, అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి శంకర్ లల్వాని. శంకర్ లల్వాని అనే వ్యక్తి నన్ను ఎవరు సార్ అంటే శంకర్ లల్వాని. శంకర్ లల్వాని అనే వ్యక్తి ఇతను ఇండోర్ నుంచి మనకి ఎంపీగా ఎన్నికవ్వడం జరిగింది. ఇతనికి అత్యధిక మెజార్టీ 11.75 లక్షల మెజార్టీ రావడం జరిగింది. 11.75 లక్షల మెజార్టీ అనేది రావడం జరుగుతుంది ఇతనికి. అండ్ దాని ద్వారా అతి తక్కువ మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి, అతి తక్కువ మెజార్టీతో ఏది సార్ అంటే అతి తక్కువ మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి, అతి తక్కువ మెజార్టీ, అతి తక్కువ మెజారిటీతో గెలుపొందిన వ్యక్తి ఎవరు సార్ అంటే రవీంద్ర దయాకర్ వాయక్కర్ అనే వ్యక్తి నన్ను వెస్ట్ ముంబై నుంచి ఇతను ఎన్నిక కావడం జరిగింది. వెస్ట్ ముంబై నుంచి ఎన్నికయ్యారు. కేవలం 48 ఓట్లతో ఇతను విన్ అవ్వడం జరుగుతుంది. 48 ఓట్లతో మాత్రమే విన్ అయ్యారు. అయితే దాని ద్వారా అతి ఎక్కువ వయసులో ఓకేనన్న అతి ఎక్కువ వయసులో గెలుపొందిన ఎంపీ, లోక్సభ ఎంపీ ఎవరు సార్ అంటే టిఆర్ బాలు అనే వ్యక్తి. ఇతను తమిళనాడు రాష్ట్రంలోని శ్రీ పెరంబదూర్ నుంచి ఎన్నికైన వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది. అతి పెద్ద వయసు, దాదాపుగా 85 సంవత్సరాల వయసులో ఇతను ఎన్నిక కావడం జరుగుతుంది. దాదాపుగా 85 సంవత్సరాల వయసులో ఇతను ఎన్నిక కావడం జరిగినదిగా చెప్పవచ్చు మనకి ఇతను నన్ను. అయితే దాని తర్వాత మనకి అతి చిన్న వయసులో ఎంపీ ఎవరు సార్? అతి చిన్న వయసులో ఎంపీ ఎవరు సార్ అంటే శాంభవి చౌదరి అనేది అతి చిన్న వయసులో కేవలం 25 సంవత్సరాల వయసులోనే ఎన్నికవ్వడం జరిగింది. అంటే 2024 18వ లోక్సభలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి శంకర్ లల్వాని అనే వ్యక్తి అయితే, అతి తక్కువ మెజార్టీతో రవీంద్ర దయాకర్ వాయకర్ అనే వ్యక్తి 48 ఓట్లతో గెలుపొందాడు. అదే అతి పెద్ద వయసులో టిఆర్ బాలు, అతి చిన్న వయసులో శాంభవి చౌదరి అనే వాళ్ళు మనకి ఈ ఎంపీగా గెలుపొందడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్ను. అయితే ఈ 18వ లోక్సభకు సంబంధించిన ఇంకా విషయాలు మనం చూస్తే 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ 18వ లోక్సభలో మొత్తం ఎంతమంది ఓటర్లు తమ ఓటర్లను నమోదు చేసుకున్నారు సార్ అంటే 97 కోట్ల మంది ఓటర్లు. 97 కోట్ల మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఓటర్లు 97 కోట్ల మంది ఓటర్లు నమోదు కావడం జరిగింది. అయితే దీనిలో ఓటేసిన వాళ్ళు కేవలం 67 కోట్ల మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇటీవల యొక్క డేటా ప్రకారం భారతదేశ యొక్క జనాభా, ఇండియా యొక్క పాపులేషన్ ఎంత ఉంది సార్ అంటే 144 కోట్ల మందికి పైగా భారతదేశ జనాభా ఉంది. ఈ 144 కోట్ల మంది జనాభాలో ఓటర్లు ఎంత సార్ అంటే 97 కోట్ల మంది ఓటర్లు. దీంట్లో ఓటు హక్కుని వినియోగించుకున్న వారు ఎంతమంది సార్ అంటే 67 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అయితే భారతదేశ వ్యాప్తంగా ఓకేనా, భారతదేశ వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల విషయానికి వస్తే పోలింగ్ కేంద్రాలు చూసుకుంటే మనకి 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే 1.5 మంది ఎన్నికల సిబ్బంది ఉండడం ఎన్నికల సిబ్బంది ఉన్నారు. అండ్ దాని తర్వాత
55 లక్షలకు పైగా ఈవీఎంలు ఉపయోగించారు. 55 లక్షలకు పైగా ఈవీఎంలను ఉపయోగించడం జరిగినది. దాదాపుగా మనకి ఓకేనన్న 88.4 లక్షల మంది ఎవరు సార్ అంటే హ్యాండిక్యాప్డ్స్, లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉండడం జరుగుతుంది. దివ్యాంగ ఓటర్లు ఉండడం జరుగుతుంది మనకి ఈ యొక్క దీంట్లో. దాని తర్వాత మనకి ఓకేనన్నా 12 రాష్ట్రాలలో 12 రాష్ట్రాలలో మహిళా ఓటర్లే అధికం. మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు పురుషుల ఓటర్ల కంటే. మహిళా ఓటర్ల కంటే ఎక్కువ మంది పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా మనకి 12 రాష్ట్రాలలో ఉండడం జరుగుతుంది. అయితే 2024లో 1.82 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదు కావడం జరిగింది. అంటే దాదాపుగా కొత్త ఓటర్లు ఎంతమంది ఉన్నారు సార్ అంటే 1.82 లక్షల మంది కొత్త ఓటర్లు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుందిగా చెప్పవచ్చు మనము ఇక్కడనన్నా. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి 85 సంవత్సరాల వయసు ఓకేనన్నా 85 సంవత్సరాల వయసు దాటిన వారికి ఓకేనన్నా ఏ సార్ అంటే ఓట్ ఫర్ హోమ్ అనే విధానాన్ని కల్పించారు. ఏది సార్ అంటే ఓకేనన్నా ఓట్ ఫర్ హోమ్ అనే విధానాన్ని కల్పించారు. అదే 2019లో చూస్తే మనకి 80 సంవత్సరాల వరకు కల్పిస్తే ఈసారి 2024లో 85 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకి ఓటర్లు ఇచ్చేయడం జరిగింది. అయితే 2019లో లోక్సభకి ఎన్నికైన మహిళల సంఖ్య 78 అయితే 2024లో ఈ లోక్సభకి ఎన్నికైన మహిళల సంఖ్య 74 అని చెప్పవచ్చు. ఎంతమంది సార్ అంటే 74 మంది మహిళలు 74 మంది మహిళలు మనకి 2024లో ఈ యొక్క ఎన్నిక కావడం జరిగినది. ఓకే, కొంచెం జాగ్రత్త నాన్న. 2024 లోక్సభ ఎన్నికల గురించి మనం చూస్తున్నాం. ఈ 2024లో లోక్సభ ఎన్నికల్లో ఎలాగా ఏంటి అనేది మొత్తం కూడా మనము చూడడం జరిగింది. ఇది కూడా కరెంట్ డేటా. అయితే మనకి 2024లో మనకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓకే దీన్ని నిర్వహించింది ఎవరు సార్ అంటే కేంద్ర ఎన్నికల సంఘం అనేది దీన్ని నిర్వహించడం జరిగినది. మనకి ఎవరు నిర్వహించారు సార్ అంటే కేంద్ర ఎన్నికల సంఘం అనేది దీన్ని నిర్వహించడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం అనేది నిర్వహించడం జరిగింది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. అయితే ఈ కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఎప్పుడు ఏర్పాటైందో చూద్దాం. ఎప్పుడు ఏర్పాటైంది సార్ కేంద్ర ఎన్నికల సంఘం అంటే 1950వ సంవత్సరం జనవరి 25వ తారీఖున ఈ కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఏర్పాటైంది. ఎక్కడ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది సార్ అంటే న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంది. ఈ న్యూఢిల్లీలో ఉన్న ప్రధాన కార్యాలయం లేదా హెడ్ క్వార్టర్ను ఏమని పిలుస్తాం సార్ అంటే నిర్వచన్ సదన్ అనే పేరుతో పిలుస్తాం. ఏమంటాం సార్ అంటే నిర్వచన్ ఏమంటాం సార్ అంటే నిర్వచన్ సదన్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో దీన్ని నిర్వచన్ సదన్ అనే పేరుతో పిలుస్తాం. అయితే మనకి ఈ ఎప్పుడు ఏర్పాటైంది జనవరి 25వ తారీఖున. అందుకే ఈ జనవరి 25వ తారీఖుని మనము ఏ డేగా జరుపుతాం సార్ అంటే మనము ఓకేనా ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే దీన్ని జాతీయ ఓటర్ల దినంగా జరుపుతానన్న. ఏ డేగా సార్ అంటే
జాతీయ జాతీయ ఓటర్ల దినోత్సవంగా జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరపడం జరుగుతుంది. అయితే ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నాం సార్? 2011వ సంవత్సరం నుంచి నేషనల్ ఓటర్స్ డేని నిర్వహిస్తున్నాం. అంటే 2011లో మొదటి ఓటర్ డేని నిర్వహించాం. అయితే 2024లో 14వ ఓటర్ డేని నిర్వహించడం జరుగుతుంది మనకి ఈ దినాన. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఎక్కడుందో తెలిసింది మనకి. ఈ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కార్యాలయం చూసాం. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రజెంట్ 25వ ప్రధాన ఎన్నికల అధికారి ప్రధాన ఎన్నికల అధికారిన ప్రధాన ఎన్నికల అధికారిగా ప్రధాన ఎన్నికల అధికారిగా ఎవరున్నారు సార్ అంటే ప్రజెంట్ 25వ ఎన్నికల చైర్మన్ ఎవరు సార్ అంటే మనకి రాజీవ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారు. రాజీవ్ కుమార్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. అండ్ ఇతర కమిషనర్లు కూడా ఇద్దరు ఉండడం జరుగుతుంది. కమిషనర్లు కూడా ఇద్దరు ఉన్నారు. ఎవరు సార్ ఇద్దరు కమిషనర్లు అని చూస్తే మనకి ఇద్దరు కమిషనర్లు ఎవరు సార్ అని చూస్తే మనకి ఒకరేమో సుబ్బీర్ కుమార్ అనే వ్యక్తి ఒకరు ఉండడం జరుగుతుంది. సుబ్బీర్ కుమార్ అనే వ్యక్తి ఒకరు ఉంటే ఇంకోటి జ్ఞానేశ్వర్ సింగ్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది మనకి. అలాగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏదైతే ఉందో ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క ప్రజెంట్ ఎవరున్నారు సార్ అంటే మనకి ఎవరున్నారు నన్ను ప్రజెంట్ మనకి సుబీర్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారు. రాజీవ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారు. ఇతర కమిషనర్లుగా మనకి సుబీర్ సింగ్, జ్ఞానేశ్వర్ కుమార్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది మనకి ఇది నన్ను. అయితే కేంద్ర ఎన్నికల సంఘంలో పనిచేసిన మొదటి చైర్మన్ ఫస్ట్ చైర్మన్ లేదా ప్రధాన అధికారి ఎవరు సార్ అంటే సుకుమార్. ఎవరున్నారు సార్ అంటే సుకుమార్ సేన్ అనే వ్యక్తి మొదటి ఎన్నికల చైర్మన్ గా పనిచేయడం జరిగింది. ఏ సుకుమార్ సేన్ అనే వ్యక్తి మొదటి ఎన్నికల చైర్మన్ అయితే దీంట్లో పనిచేసిన తెలుగువాడు ఎవరు సార్ అంటే తెలుగువాడు ఆర్విఎస్ ఎవరు సార్ అంటే ఆర్విఎస్ పెరి శాస్త్రి అనే వ్యక్తి కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన చైర్మన్ గా పనిచేసిన మొదటి తెలుగువాడుగా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత దీంట్లో పనిచేసిన ఫస్ట్ ఉమెన్ ఎవరు సార్ అంటే విఎస్ రమాదేవి అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇది నన్ను. అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికల చైర్మన్ అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి కేవీకే సుందరం అనే వ్యక్తి అత్యధిక కాలం పనిచేశారు. అతి తక్కువ కాలం ఓకేనా అతి తక్కువ కాలం పనిచేసిన ఎన్నికల చైర్మన్ ఎవరు సార్ అంటే హెచ్ఎస్ బ్రహ్మ అనే వ్యక్తి నన్ను కేవలం 3 నెలల 2 రోజులు మాత్రమే పనిచేసిన వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది. ఈ కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్న అంశాలుగా చెప్పవచ్చు మనకి. ఇదేంటి సార్ అంటే ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించిన ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1950 జనవరి 25వ తారీఖున ఏర్పాటైంది. అందుకే ఓకేనా జనవరి 25ని జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుతున్నాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం నిర్వచన్ సదన్ అంటున్నాం. అండ్ మొదటి ఎన్నికల చైర్మన్ సుకుమార్ సేన్, మొదటి తెలుగువాడు ఆర్విఎస్ పెరి శాస్త్రి, ఫస్ట్ ఉమెన్ విఎస్ రమాదేవి తాత్కాలిక ప్రధాన కమిషనర్ గా పనిచేసింది. దాని తర్వాత ప్రజెంట్ ఈ యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్ గా 25వ వాడు రాజీవ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారు. ఇతర కమిషనర్లు సుబ్బీర్ సింగ్ అండ్ జ్ఞానేశ్వర్ సింగ్
వీళ్ళిద్దరు కూడా 2024 మార్చిలో వీళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. 2011లో మొదటి జాతీయ ఓట్ల దినం జరిపితే 2024లో 14 జరిపాం. అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికల చైర్మన్ కేవీకే సుందరం, అతి తక్కువ కాలం పనిచేసింది హెచ్ఎస్ బ్రహ్మ, అతి తక్కువ కాలం 3 నెలల 2 రోజులు మాత్రమే పనిచేయడం జరిగింది. ఇంకా మన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓకేనా, ఈ యొక్క ఎన్నికల సంఘంలో అత్యధికంగా మనకి ఓకేనా అత్యధిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. ఎన్నికల కమిషనర్లో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు సార్ అని చూస్తే, సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు సార్ అంటే టిఎన్ శేషన్ గారు. టిఎన్ శేషన్ గారు సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. మొట్టమొదటిసారిగా ఓటర్ ఐడిని ఇంప్లిమెంట్ చేసిన మొదటి రాష్ట్రం ఏది సార్ అంటే హర్యానా అనేది చూడవచ్చు. అయితే ప్రజెంట్ దేశవ్యాప్తంగా ఎన్నికలు ఎలా జరిగాయి సార్ అంటే ఈవీఎంల ద్వారా జరిగాయి. ఎలా జరిగాయి సార్ అంటే ఈవీఎంల ద్వారా జరగడం జరిగింది. అయితే ఈవీఎంల ద్వారా జరిగింది కాబట్టి ఓకేనా, ఈవీఎంల ద్వారా జరిగింది కాబట్టి ఈవీఎంకి సంబంధించిన డేటా చూద్దాం. ఈవీఎం ప్రస్తావన భారతదేశంలో 1977లో ఈవీఎం యొక్క ప్రస్తావన అనేది రావడం జరిగింది. ప్రస్తావన 1977లో. అలాగా ఈవీఎంను 1982లో మొదటిసారిగా ఈవీఎంను కేరళ రాష్ట్రంలోని పరూర్ అనే నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు. పరూర్ అనే ఎక్కడ సార్ అంటే పరూర్ అనే నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు. పరూర్ అనే నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు. అయితే దీనిని 1985లో చట్టబద్ధ సంస్థగా మార్చారు. అంటే దీన్ని చట్టబద్ధంగా ఈవీఎంను మార్చడం జరిగినదిగా చెప్పవచ్చు. మనకి ఇది ఈవీఎంను చట్టబద్ధంగా మార్చారు. అయితే దీనిని చూసుకుంటే ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఈ ఈవీఎంను తయారు చేసిన కంపెనీలు చూసుకుంటే ఒకటి భారత్ ఎలక్ట్రానిక్స్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇంకోటి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఈ రెండు కూడా మనకి ఈ ఈవీఎంను తయారు చేసినవి. అయితే ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది చూసుకుంటే ఈవీఎం అని చూసుకుంటే ఓకేనా, ఒక్కొక్క ఈవీఎం అనేది చూసుకుంటే 4 ఈవీఎంలను గరిష్టంగా కనెక్ట్ చేయొచ్చు. 4 ఈవీఎంలను కనెక్ట్ చేయొచ్చు. అయితే 4 ఈవీఎంలను గరిష్టంగా ఏం చేస్తారు సార్ అంటే కనెక్ట్ చేస్తారు. అలాగా ఒక్కొక్క ఈవీఎంలో మొత్తం 64 మంది అభ్యర్థుల పేర్లను నమోదు చేయొచ్చు. అంటే ఈ 4 ఈవీఎంలో కనెక్ట్ చేసిన తర్వాత అలాగా ఈ యొక్క 4 ఈవీఎంలు కనెక్ట్ చేసిన తర్వాత మొత్తం ఈవీఎంలో 3840 ఓట్లు అనేవి మనకి పట్టడం జరుగుతుంది. 3840 ఓట్లు ఈవీఎంలో పడతాయి. ఈవీఎంలో డేటా దాదాపుగా మనకి 10 సంవత్సరాల వరకు నిలవ అనేది ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అయితే దీనిని 2014 నుండి పూర్తి స్థాయిలో ఈవీఎంను ప్రవేశపెట్టడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అన్న మనకి ఈవీఎం అనేది మొదటగా 1977లో ప్రస్తావన రాగా 1982లో కేరళలోని పరూర్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు. 1989 చట్టబద్ధ సంస్థగా మార్చడం జరిగినది. అండ్ చట్టబద్ధంగా మార్చారు ఈవీఎంను. 2014 పూర్తి స్థాయిలో అమలు చేశారు. దీన్ని తయారు చేసిన కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఒక ఈవీఎంని ఇంకో ఈవీఎంని కనెక్ట్ చేస్తే
గరిష్టంగా 4ని కనెక్ట్ చేస్తారు. అలాగా ఒక ఈవీఎంలో 64 మంది పేర్లను నమోదు చేస్తారు. అలాగా ఈ ఒక ఈవీఎంలో 3840 ఓట్లు పడతాయి. 10 సంవత్సరాల వరకు దీంట్లో డేటాను ఇది ఉండడం జరుగుతుంది మనకి అని చెప్పడం జరుగుతుంది మనకి ఇది ఓకే. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి సార్ అంటే నోటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం నోటా అనేది నోటా అనేది ఇది దీన్ని అబ్రివేషన్ నన్ ఆఫ్ ది అబో అనే పేరుతో పిలుస్తారు. నన్ ఆఫ్ ది అబో. ఈ నన్ ఆఫ్ ది అబో అనే నోటా పింక్ కలర్ లో మనకి ఉండడం ఏ కలర్ లో ఉంటుంది సార్ అంటే మనకి పింక్ కలర్ లో ఇది ఉండడం జరుగుతుంది నోటా అనేది ఈ నోటాను మొదటిసారిగా భారతదేశంలో 2013 డిసెంబర్లో నోటాను ప్రవేశపెట్టారు. 2013 డిసెంబర్లో నోటాను ప్రవేశపెట్టడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది అయితే ఈ నోటా అనేది చూసుకుంటే ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో తీసేశారు. రాజ్యసభ ఎన్నికల్లో నోటా అనేది తీసివేయడం జరిగింది. రాజ్యసభ ఎన్నికల్లో నోటా అనే దాన్ని తీసివేయడం జరిగినది నోటా అనేది దాని తర్వాత మనకి ఇంకోటి ఏంటి సార్ అంటే వివిప్యాట్. ఏది సార్ అంటే వివిప్యాట్ అనే పేరుతో పిలుస్తాం. అంటే దీన్నే ఓట్ వెరిఫైబుల్ పేపర్ ఎడిట్ ట్రయల్ అనే పేరుతో పిలుస్తాం. ఓట్ వెరిఫైబుల్ పేపర్ ఎడిట్ ట్రయల్ అనే పేరుతో పిలుస్తాం. అంటే మనం ఓటు వేసిన తర్వాత ఓటు మనం అనుకున్న వ్యక్తికే పడిందా వేరే వ్యక్తిగా పడిందా అని నిర్ధారించుకోవడానికి ఒక చిన్న పక్కన ఈవీఎం పక్కన ఒక డబ్బా ఉంటుంది. దాన్ని వివిప్యాట్ అంటాం. ఓట్ వెరిఫైబుల్ పేపర్ ఎడిట్ ట్రయల్. దీన్ని కూడా భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది సార్ అంటే మనకి 2013 సెప్టెంబర్లో ప్రవేశపెట్టారు. 2013 సెప్టెంబర్లో దీన్ని ప్రవేశపెట్టారు. ఎక్కడ ప్రవేశపెట్టారు సార్ అంటే నాగాలాండ్ స్టేట్లో నొక్సన్ అనే నియోజకవర్గంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నాగాలాండ్లోని నొక్సన్ అనే నియోజకవర్గంలో వివిప్యాట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందాక నోటా దగ్గర చెప్పలేదన్నా ఒకసారి చూడండి. నోటా దగ్గర మనకి ఏంటి సార్ నోటా అని చూసుకుంటే 2024లో అత్యధికంగా నోటా ఓట్లు పడిన లోక్సభ ఏది సార్ అంటే ఇండోర్ లోక్సభ ఇండోర్ లోక్సభ నియోజకవర్గానికి ఏకంగా 2 లక్షలకు పైగా ఓట్లు నోటాకు పడడం జరిగింది. 2 లక్షలకు పైగా ఓట్లు నోటాకు పడడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది ఓకే. నోటాకు పడడం జరిగింది మనకి ఇది దాని తర్వాత ఇది మనకి నోటా అండ్ వివిప్యాట్ కి సంబంధించిన అంశాలన్న ఇది మనకి 18వ లోక్సభకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన సమాచారం. మిగిలిన ఏవైనా అప్డేట్ ఉంటే రేపటికి అంశాల్లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.